బక్రీద్ పండగ ఈరోజు మా ఇంట్లోళ్ళు కనీసం మీయ పిలిచంటే మీయ పిలిచి వెళ్ళదబ్బా. అదే గాని పియ్యి మీద రూపాయి బిళ్ళ ఉన్న ఏరుకునే రకం మా ఇంట్లోళ్ళు. వాళ్ళ ఇంట్లో నేను పని చేస్తున్నానంటే ఆలోచించుకోండి. ఎప్పుడైనా సరే ఒక పండక్కి గానీ, ఏ పండగకి ఒకరు మీయ పిలిచియరు. కాకపోతే నా మీదంగా చాడీలు చెప్పొచ్చు. అది మా మేడం వాళ్ళ మనవళ్ళకి, కొడుకులకి ఇట్ట గాని, అట్ట గాని ఫోన్‌లు ఎత్తడం, పని చేయడని. అంత చాడీలు చెప్పేవోళ్ళు, అంత పని చేపించుకునేవోళ్ళు మీరు డబ్బులు కూడా ఇయ్యాలి కరెక్ట్‌గా. జీతాలేమంటే జీతాలు పెంచరు. ఇలాంటి ఇంట్లో నేను పని చేస్తున్నా. నాకు బుద్ధి లేక. ఇంటికాడ గతి లేక ఇక్కడ చేయాల్సొస్తున్నది. ఇంక వాటిలతో మనకేం పనిలే గానీ, మా అమ్మ పిండి పంపించిందబ్బా! పిండి పంపించుంటే ఇంక వడలు చేసుకుంటా ఉండా. 7 వడలొచ్చాయి. పిండి అంతే ఉండింది. అలాగే చికెన్ ముక్కలుంటే అయి గూడా ఏయించుకున్నాను. ఫస్ట్ టైం వడలు చేయడం ఈ విధంగా నేను. చూడండి ఎలా వచ్చాయో చెప్పండి. కరెక్ట్‌గా ఏసానా, వేయలేదా నాకు గూడా తెలీదు. ఇదే ఫస్ట్ టైం గూడా చేసుకోవడము. ఎలా ఉన్నాయో ఒకసారి రుచి కూడా చూద్దాము. నోట్లో పెట్టుకుంటాను. అబ్బా! ఎంత బాగున్నాయి ఇంటికాడ తినేంత ఫీలింగ్ అనిపిస్తున్నది నాకైతే. అదే గాని ఇక్కడ హోటల్ గాని ఇదే మరి వడలు హోటల్ పెడితే భలా లెక్కొచ్చదబ్బా! నాకు పిచ్చి పిచ్చిగా లెక్కొచ్చేస్తది. ఎందుకంటే ఇక్కడే పార్కింగ్ కాడ అందరూ కూర్చొనుంటారు. నమ్ముకునేనంటే మంచి లెక్కొస్తది నాక. ఈ బక్రీద్‌కి మీకు ఎంతొచ్చినాయి డబ్బులు ఒకసారి చెప్పండబ్బా! నాకైతే మీ పిలిచి కూడా ఇయలేదు ఎవరే గాని.